హాయ్ గాయ్స్, ఇప్పుడు 5:30 అయింది టైము. ఇప్పుడే మనం హరిత రిసార్ట్ నుండి మళ్ళీ ఫ్రెష్ అయ్యి బయలుదేరాం. ఇప్పుడు మనం ట్రైబల్ మ్యూజియంకి వెళ్తున్నాం. బండిని బయట అక్కడ ఇవ్వండి, అదే ట్రైబల్ మ్యూజియం పక్కన పార్క్ చేసి 60 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వచ్చాం. లోపలికి వచ్చి రాగానే మనకి ఇక్కడ పెద్ద చెరువులా కనిపిస్తుంది, ఒక చిన్న వాటర్ పూల్. ఇక్కడ బోట్ రైడింగ్, చిన్న మినీ బోట్ రైడింగ్ ఉన్నాయి. అదేవిధంగా అక్కడ కిడ్స్ ఆడుకోవడానికి కమాండో నెట్, ఇంకా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ నుండి మనకు ఆ చెరువు పై నుండి సైకిల్ రైడ్ ఇదైతే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే అది ఎవరు రైడ్ చేయట్లేదు, అక్కడ ఎవరు లేరు. అది అక్కడ ఎక్కి ఈ చివరి నుండి ఆ చివరి వరకు కనిపిస్తుంది కదా, చివరి వరకు సైకిల్ రైడ్ అయితే ఇంతకుముందు ఉండేది లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఇప్పుడైతే ఎవరు లేదు, తీసేసినట్టుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ ట్రైబల్ మ్యూజియంలో చూడడానికి ఏముంటాయంటే, అక్కడ ఆదివాసీ ప్రజల, అరకులో ఉన్న ఆదివాసీ ప్రజల జీవన విధానం, వాళ్ళు వాడే వస్తువులు, వాళ్ళు తినే వస్తువులు, అదేవిధంగా ఆహార పదార్థాలు మొదలైనవన్నీ ఒక 3 ప్రధాన ఇల్లు రూపంలో ఉంటాయి. ఈ విధంగా అలా చూశారు కదా, అందులో ఐటమ్స్ ఉంటాయి. ఇవ్వండి, ఇక్కడ వెళ్ళి చూడగానే ఇక్కడ తింసా నృత్యానికి సంబంధించిన విగ్రహాలు అనేవి ఉంటాయి. అక్కడ తీసుకొని మనం ఫోటో తీసుకోవచ్చు. తీసుకున్నాను కూడా నేను. మంచి ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, చూడడానికి చాలా చక్కగా ఉన్నాయి. ఇవ్వండి, ఆ లోపలికి వెళ్తే ఈ విధంగా, ఆ గది లోపలికి వెళ్తే ఈ విధంగా వాళ్ళు పండించే పంటలు, కొర్రలు, ఇంకా రైస్, ఇంకా ఉలవలు, మినుములు, పెసలు లాంటివి చాలా రకాల తినే పదార్థాలు వాళ్ళు పండించేవన్నీ ఇక్కడ పెట్టారు. అదేవిధంగా దీనికి ఆపోజిట్ సైడ్లో ప్యాకెట్ రూపంలో మనకు అమ్ముతున్నారు. నేను కూడా ఒక 5-6 వస్తువులు అయితే తీసుకున్నా. చిన్న చిన్న ప్యాకెట్ రూపంలోనే అమ్ముతున్నారు. రాజ్మా అటువంటివన్నీ ఉన్నాయి. ఇంకోండి, అక్కడ వాళ్ళ జీవన విధానం అంటే ఈత చెట్టుకి కళ్ళు తీసి తాగే, ఇది వీళ్ళ జీవన విధానంలో, వీళ్ళ సంస్కృతిలో భాగంగా పరిగణిస్తారు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఈ బొమ్మలు అసలైన మనుషుల్లాగే ఉన్నాయి చూడడానికి. మొదటిసారి చూసినప్పుడైతే నేను మనుషులేనేమో ఇక్కడ ఉన్నారు అనుకున్నాను. చూడండి, వాళ్ళ పంటని అంటే ధాన్యం కానీ బియ్యం కానీ దాచుకునే వస్తువులు అవి. అదేవిధంగా వాళ్ళు చేపలు పట్టేటప్పుడు వాడే ఫిషింగ్ నెట్స్, అదేవిధంగా నీళ్ళు తాగడానికి వాడే వస్తువులు ఇక్కడ మనం చూడొచ్చు. అదిగోండి వాళ్ళు బుట్టలు, అదిగోండి అది తిరగలి, అదేవిధంగా రుబ్బురోలు, చెక్కతో చేసిన రుబ్బురోలు వంటివి కూడా మనం ఇప్పుడు చూడవచ్చు. ఇదిగోండి, మనకి ట్రైబల్ మ్యూజియంలో చాలా ప్రధాన ఆకర్షణగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇది చాలా చివరిలో ఉంటుంది. అక్కడ చిన్న పార్క్ కూడా ఉంటుంది. ఒక ఆవిడ బిందులు పట్టుకొని నిలబడే పోజ్ ఒకటైతే ఉంది. ఆవిడ కొంచెం మనం హెల్ప్ చేద్దాం. అప్పుడు వెళ్ళి బిందులు పడిపోకుండా. ఆవిడ పెట్టుకునే ముక్కు కొమ్మలు అయితే చాలా బాగున్నాయి, నాకు నచ్చాయి. ఇప్పుడు మనం ప్రధాన ఆకర్షణ అయిన దీంట్లోకి మనం ఎంట్రీ తీసుకున్నాం. ఇది బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ ఉంటుంది. నుంచి ఎంట్రీ ఉంటుంది, అది పక్క నుంచి ఎగ్జిట్ ఉంటుంది. 2 అంతస్తులుగా ఉంటుంది ఇది.
ఇందులో వారి జీవన విధానము, వాళ్ళు పెళ్ళి ఏ విధంగా చేస్తారు. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది చూశారు కదా, అది వాళ్ళ దేవాలయం, ఆదివాసీ దేవాలయం. ఆ విధంగా వాళ్ళ దేవాలయాలు ఉంటాయి ఇక్కడ ప్రాంతాల్లో. ఇంకొంచెం గ్లాస్ వేసి లోపల ఎవరు దాన్ని టచ్ చేయకుండా వాళ్ళ పనిముట్లు అనమాట, వాళ్ళు వాడే కత్తులు, వాళ్ళ ఇదిగోండి వాళ్ళు వేట కూడా చేస్తారు. ఆ పనసకాయ చూస్తే నిజందేమో అన్నట్టుగా ఉంది. విల్లు, ఇదిగోండి వేట, ఈటి పట్టుకొని వేట. వాళ్ళతో పాటుగా కుక్కను కూడా వాళ్ళు ప్రధానంగా వాళ్ళ పెంపుడు జంతువుగా చెప్పుకోవచ్చు. అదిగోండి ఒక జింక ఏదో దుక్కుని ఆ విధంగా వేటాడి కట్టుకొని తీసుకొస్తున్నారు. దాన్ని బట్టి వీళ్ళు ప్రధానంగా మాంసాహారులను చెప్పుకోవచ్చు. ఇదిగోండి మహిళలు, ఆదివాసీ మహిళలు. ఇటువంటివి ఇవి బూజులు అంటారు, చేపలు పట్టడానికి వాడేవి. చెరువులు అంటే ఇప్పటికీ కూడా మన పల్లెటూరులో, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పల్లెటూరులో దీంతోనే చేపలు పడతారు. ఇదిగోండి వాళ్ళ వంట విధానం, అదేవిధంగా వాళ్ళ కూరగాయలు కోసేది. కానీ కళ్ళకు కట్టినట్లు, అంటే ఎగ్జాక్ట్గా ఎక్కడో ఎవరో ఇంట్లోకి వెళ్ళి మనం చూసినట్టు వాళ్ళు పనులు చేస్తుండగా ఉన్నట్టుగా ఉంది. ఇది ఖచ్చితంగా వన్ టైం అయితే చూడవలసిన, అరకులో చూడవలసిన ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఒకసారి మాత్రం ఖచ్చితంగా చూడాలి. రెండోసారి చూడడానికి అయితే అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఫస్ట్ టైం మాత్రం ప్రధానంగా చూడడానికి చాలా చక్కగా మంచి ఫీల్ ఉంటుంది. ప్రతిదీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను రెండోసారి చూడడం వల్ల నాకు పెద్దగా ఇదైతే లేదు, ఓన్లీ వీడియో అయితే తీసుకుని అలాగే వెళ్ళిపోయాను. ఇదిగోండి వాళ్ళు వాడే వస్తువులు, వర్షం పడేటప్పుడు అయితే టోపీలు, అదేవిధంగా నీరు దాచుకోవడానికి వాడే బొంగలు లాంటివి, అదే వాళ్ళ గరిటెలు, బుట్టలు, ఇవన్నీ వాళ్ళు వాడే వస్తువుల్ని ఈ విధంగా షోకేస్లో పెట్టి మనకి పరిచయం చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు మాట్లాడుకునే విధానం, వాళ్ళు హాయ్ చెప్పుకునే విధానాన్ని అక్కడ ఫోటో రూపంలో మనకి చూపిస్తున్నట్టుంది. అదేవిధంగా వాళ్ళు సాయంకాలం ఇంట్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది వంట ఒకరు చేస్తుంటే, పిల్లలు అక్కడ అరుగు మీద కూర్చొని ఉంటే, అదేవిధంగా పెద్దవాళ్ళు అక్కడ లాంతర్ని రెడీ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ పల్లెటూరులో ఉండే ప్రధానంగా రకరకాల, ఇక్కడ చూసుకుంటే పెళ్ళికి సిద్ధం చేస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ చలికాలం చల్లగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువగా చలిమంట ఎక్కువ కాస్తుంటారు. ఇదే వాళ్ళ గుడిలుగా చెప్పుకోవచ్చు, వాళ్ళిద్దరూ పూజారులుగా చెప్పుకుంటారు. ఇదిగోండి ఇక్కడ మష్రూమ్స్, అంటే న్యాచురల్గా పెరిగే మష్రూమ్స్, కొండల మీద పెరిగేవి వాళ్ళు తీసుకునే విధంగా ఉంటుంది. అదేవిధంగా చెట్ల నుండి వీటిని సేకరిస్తున్నారు. వాళ్ళ పంటలు, వాళ్ళు వాడే పనిముట్లు, ఈ విధంగా కొండ ఏటవాళ్ళ ప్రాంతాల్లో చదును చేసి వాటిని వరి మొదలగు పంటలు పండిస్తున్నారు. నాగలి పట్టుకున్న రైతు. ఇదిగోండి నిజమైన రాగి ఎన్నులు అంటారు దాన్ని. అదేవిధంగా ఇక్కడ పళ్ళు రకాలు ఉన్నాయి. వాళ్ళు పండించే మార్కెట్ ఆ విధంగా సంత ఉంటుంది. దానికి అరకు వెళ్ళే మార్గంలో మధ్యలో ఒక ఊరు ఉంటుంది, సొంతమట్టి దాటాక అక్కడ ఈ విధంగా సంత ఉంటుంది. ఇంకొండి ఈ విధంగా తాళ్ళని అల్లుకుంటారు వాళ్ళు సొంతగా చేతితోని. వాటితోనే చాలా ఐటమ్స్ అయితే తయారు చేసుకుంటారు వాళ్ళు.
ఇవన్నీ నులక మంచం అంటారు. ఆ రోజుల్లో ఇదే ప్రధాన వస్తువులుగా చెప్పుకుంటారు. ఇదిగోండి ఇక్కడ పెళ్ళి, మనిషి జీవితంలో ప్రధానమైన భాగమైన పెళ్ళిని ఇక్కడ చాలా కళ్ళకు కట్టుకట్టినట్లుగా వాళ్ళ ఆచార వ్యవహారాల సాంప్రదాయ ప్రకారం చూపించారు. నెక్స్ట్ మనం అక్కడ నుండి బయటికి వచ్చేస్తున్నాం. ఇదేనండి ట్రైబల్ మ్యూజియంలో మనం చూడవలసిన ప్రధానమైన ఇవి. ఆ తర్వాత అక్కడి నుంచి మనకు వెళ్ళే దారి లాస్ట్లో మనకి టికెట్ ఇచ్చే కౌంటర్ పక్కన కొంచెం ముందు చేసి ఇక్కడ తెంసా నృత్యాన్ని, ఆదివాసీ నృత్య కళా వేదిక అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ గిరిజన సంక్షేమ శాఖ వారు ఏర్పాటు చేశారు. దీనికి కూడా టికెట్ ఉంటుంది 50 రూపాయలు. అక్కడ లోపలికి వెళ్ళి డ్యాన్స్ చూడాలి. కానీ మేమైతే వెళ్ళలేదు, అందువల్ల నేను వీడియో కూడా తీయలేదు. అప్పటికే కొంచెం టైం అయిపోయింది, టైర్డ్ అయిపోవడం వల్ల నేను మరి వెళ్ళలేదు లోపలికి. ఇదేనండి చివరి మనకి ఎండింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఇదే. ఇక్కడ చేరుకున్నాం. మనం బయటకు వచ్చి ఆర్టీసీ బస్ స్టాండ్ వైపుగా వస్తే ట్రైబల్ మ్యూజియం బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్గా ఉంటుంది కాఫీ మ్యూజియం. ఇదైతే ఖచ్చితంగా చూడాలి. ఇది ఎన్నిసార్లు వచ్చినా తప్పనిసరిగా వెళ్ళే మ్యూజియం అండి, కాఫీ మ్యూజియం. ఇక్కడ రకరకాల కాఫీలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కాఫీ ఏ విధంగా పండిస్తారు, కాఫీ ఏ విధంగా మనకి ఇదవుతుందని ప్రాసెస్ చేస్తారు అనేది ఇక్కడ క్లియర్గా మిషన్ల ద్వారా చూపిస్తారు. అంటే ఉంటాయి, చూపించరు మనకి, కానీ ఏ విధంగా తయారవుతుందనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. ఇక్కడ ఒక లైవ్ మ్యూజిక్ ఒకటి ఏర్పాటు చేశారు, చెప్పడం మర్చాను. దీనికి టికెట్ అయితే 25 రూపీస్ ఉంది. కాఫీ మ్యూజియంలోకి ఎంట్రీ 25 రూపీస్ పే చేసి లోపలికి వచ్చాము. ఇక్కడ కాఫీ ప్లాంట్స్ అయితే చాలా రకరకాలుగా ఉన్నాయి, చాలా ఎక్కువ పళ్ళు ఉన్నాయి. ఒక పండు అయితే తీసి తినడం జరిగింది, స్వీట్గా ఉంది. అంటే మరీ అంత స్వీట్గా లేదు, కానీ లైట్ స్వీట్ అయితే ఉంది. కానీ అలాగ తినడం కూడా వేస్ట్ అది, ఎందుకంటే ఆ గింజతో మనం కాఫీ గింజలుగా తీసి అవి ప్రాసెస్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ బయట ఒక ఆర్చరీ గేమింగ్ ఒకటి, గన్ షూటింగ్ ఒకటి ఇక్కడ ఉంది. ఇది టికెట్ per 100 రూపీస్ పర్ గేమ్. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఉంటే 2 పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ బంపింగ్, చిన్నపిల్లల కిడ్స్ ఆడుకోవడానికి ఒక బంపింగ్ ఉంది. అదేవిధంగా ఇక్కడ వాటర్లో రోల్ అవ్వడానికి వాటర్ బెలూన్ ఒకటి ఉంది. నెక్స్ట్ మన ప్రధాన ఆకర్షణ అయిన కాఫీ మ్యూజియం లోపలికి వెళ్దాం. ఇదే కాఫీ మ్యూజియం యొక్క ప్రధానమైన భాగం. ఇక్కడ కేఫ్ ఉంటుంది. అదేవిధంగా రకరకాల కాఫీ చాక్లెట్లు కూడా ఉంటాయి ఇక్కడ లోపలికి. ఇప్పుడు మనం లోపలికి ముందుగా వెళ్ళి అది చూసేసి నచ్చితే మనం తీసుకొని, నచ్చితే కాదు చాలా బాగుంటాయండి టేస్ట్, ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. మేమైతే 2 రకాల చాక్లెట్లు అయితే తీసుకున్నాం. తీసుకున్నప్పుడు వీడియో అయితే తీయలేదు. ఇక్కడ అదేవిధంగా రకరకాల హ్యాండీక్రాఫ్ట్స్ అంటే చేతితో నేసిన, ఆదివాసులు చేతితో వేసిన తయారు చేసిన బొమ్మలు చాలా రకాలు ఉన్నాయండి. ఇదిగోండి ఇవన్నీ. అదిగోండి ఎదురుగా కనిపిస్తుంది కాఫీ ప్రాసెసింగ్ చేసే, కాఫీ గింజలను ప్రాసెస్ చేసి పొడి తయారు చేసే మిషన్ అండి అది. అక్కడ అది షోకి పెట్టారు. అదేవిధంగా ఇదిగోండి వుడ్తో చేసిన స్టాండ్, కెమెరా స్టాండ్ ఉన్నది. చూడడానికి అయితే బాగుంటుంది, యూజ్ చేయడానికి అయితే కష్టం. కానీ ఇదిగోండి కాఫీ గింజలను ఏ విధంగా సేకరిస్తారు ఆదివాసీలు, వాటిని ఏం చేస్తారు, తర్వాత మిషన్లో ఏ విధంగా వేస్తారు, వాటి నుంచి గింజలను ఏ విధంగా తయారు చేస్తారు, ఆ గింజలతో తర్వాత ఏం చేస్తారు, అవన్నీ ఇక్కడ బొమ్మ రూపంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ కాఫీ చాక్లెట్, రకరకాల కాఫీలతో మనకి కాఫీ పొడి, అదేవిధంగా కాఫీ చాక్లెట్లు అయితే లభిస్తుంది. నేను చాలా రకాల కాఫీలు తాగాను, కానీ ఇక్కడ అరకులో దొరికే పొడితో తయారు చేసిన కాఫీ అయితే ఎన్నిసార్లు తాగానో నాకు
గుర్తే లేదు, ఎందుకంటే అంత బాగుంటుంది కాఫీ. ఎన్నిసార్లు తాగినా తాగాలనిపిస్తుంటుంది. ఒక డబ్బా అయితే తీసుకున్నాను నేను, 1/2 కేజీ డబ్బా. చాలా బాగుంది కాఫీ పొడి. అదేవిధంగా చాక్లెట్లు కూడా రకరకాల చూసారా, టోఫీస్ చిన్న చిన్నవి చాలా బాగున్నాయి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇదిగోండి, దానికి కవర్తో పాటు కూడా మంచి చూడడానికి కూడా చాలా చక్కగా మనకి ఇప్పుడు పెద్ద పెద్ద షాపుల్లో దొరికే విధంగానే ప్యాక్ చేసి ఉన్నాయి. లాలీపాప్స్ టైప్లో గ్రామ్స్లో ఇస్తారు. ఈ చాక్లెట్ అయ్యాక నెక్స్ట్ మనకు అక్కడ కాఫీ, రకరకాల కాఫీలు తయారు చేసి ఇక్కడ అమ్ముతారండి, మనం ట్రై చేయొచ్చు. ఇదిగోండి కాఫీ యొక్క రకరకాల కాఫీలు తయారు చేసే చోటు. ఇదిగోండి కాఫీలు 40, 45, 45, 50, 60, 65, 120, 75, 65, 85, 95 రకరకాల కాఫీలు అయితే ఉన్నాయి. నేనైతే క్యాపుచినో 150 రూపీస్ కాఫీ అయితే తీసుకున్నాను. నాకు తయారు చేసేదానికి 10 మినిట్స్ టైం నాకు తీసుకున్నారు. ఇదిగోండి అదే క్యాపుచినో ట్రై చేశాను, చాలా బాగుంది. చాలా ఎక్కువైతే ఇచ్చారు కానీ నాకు వర్తి అనిపించింది, ఎందుకంటే చాలా టేస్టీగా అయితే ఉంది. యాక్చువల్గా అంత పెద్ద గ్లాస్తో జ్యూస్ గ్లాస్ ఇచ్చినట్టు ఇచ్చారు, కానీ యాక్చువల్గా అంత తాగలేము కాఫీ యాక్చువల్గా. కానీ ఇక్కడ అరకు కాఫీ స్పెషల్ కదా, అందువల్ల నేనైతే దాన్ని పూర్తిగా తాగాను. ఇదిగోండి ఇప్పుడు తాగే ప్లేస్, మనం కూర్చున్న ప్లేస్ నుంచి దిగండి లోపలికి ఎంట్రీ. నెక్స్ట్ ఇక్కడతో మనకి డే 1 కంప్లీట్ అయింది. హెల్త్ రిసార్ట్స్కి వచ్చాము. నైట్ వ్యూ అండి, అక్కడ రూమ్లు ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ రేపు మనం వేరే ప్లేస్లు కవర్ చేద్దాం. థ్యాంక్ యూ, బాయ్.